మాతను, ధరణీమాతను. భగవంతుడి అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, అతడిని గుర్తించడానికి ఎవరికైనా అతడి విశేష నామములన్నీ తెలియవలసిన అవసరం లేదు. అతడిని తెలుసుకోవాలనుకునేవారు, గుర్తించాలనుకునేవారు సమస్త సృష్టి పట్ల తమ దృష్టిని సారించినట్లయితే వారికి అతడి లీలలు అగుపిస్తాయి. అణువణువున ఆ దేవదేవుడే నిండి ఉన్నాడు. అతడిని తెలుసుకోగోరే వారికి సర్వత్రా సాక్షాత్కరించగలడు. అన్ని దిక్కులందును, అన్ని ప్రదేశములందును, సర్వజీవులందునూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు తన పుత్రుడి సముఖంలో విష్ణు శబ్దాన్ని వినిపించకుండా దేవర్షి నారదుని వాగ్దానం చేయమని కోరినప్పుడు నేను నవ్వును ఆపుకోలేకపోయాను. మాతృగర్భమందే విష్ణునామం విన్నవానికి జన్మించిన తరువాత ఎవరూ ఆ నామం వినిపించవలసిన అవసరం లేదు. అతడు మాత గర్భమందే నేర్చుకున్న విద్య చాలామందికి జీవితాంతం తపస్సు చేసినా లభించదు. హిరణ్యకశిపుని కార్పణ్యమే అతడిని కబళించనున్నది. విన్నారా దేవర్షి నారదుని వాగ్దానం? ప్రహ్లాదుని సముఖంలో తమ నామం జపించడట. కమలనైనా నాకతడి చర్య ఆశ్చర్యపరుస్తున్నది. ఆశ్చర్యమే, ఆశ్చర్యమే మహాదేవి. నీకు దేవర్షిపై కోపం రావడం ఆశ్చర్యమే. ఆ దేవర్షి గురించి నీకు తెలియనిదేమున్నది? మాటల్లో అతనిని ఎవ్వరూ గెలువజాలరు. దేవర్షి పలుకుల్లోని మర్మం అందరికీ అర్థం కాదు కదా. కానీ పరిణామం ఏదైనా ఇంతటి వాగ్దానం అతడెలా చేయగలిగాడు? అతడి ప్రతి శ్వాసలోనూ తమ నామమే నిండి ఉన్నది కదా. నిజమే మహాదేవి, నీవన్నది నిజమే. కానీ మన దేవర్షి బహు చతురుడు. అతనికి బాగా తెలుసు, సౌందర్య మోహితుడైన వాడు ఏదైనా ఒక సౌందర్యానికి ముగ్ధుడైపోయినప్పుడు దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడు. అదేవిధంగా ఒక మూర్ఖుడు శబ్దజాల మాయలో పడిపోయినప్పుడు ఆ శబ్దాల అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయడు. దాని ఆంతర్యమేమిటి కమలనైనా? దేవర్షి చేసిన వాగ్దానం ఏమిటి మహాదేవి? వాని పుత్రుడు ప్రహ్లాదుని సమక్షంలో విష్ణు శబ్దాన్ని ఉచ్చరించననేగా. అవును సర్వేశ్వర. ఎప్పుడైనా అతడు నన్ను విష్ణువుని సంబోధించగా విన్నావా? అతడు నిత్యము నన్ను నారాయణ నారాయణ అనే గదా కీర్తిస్తుంటాడు. అతడు హిరణ్యకశిపునికి చేసిన వాగ్దానంలో తానెన్నడూ నారాయణ శబ్దాన్ని ఉచ్చరించనం లేదుగా. ఇక చూడు ఎటువంటి వింతలు జరుగునన్నవో. సత్యమే, దేవర్షి బహు చతురుడే. చూసారా దేవర్షి, వీడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను పాలు తాగమని చెప్పినప్పుడల్లా ఇలా మారం చేస్తున్నాడు. ఎందుకు పుత్రా, పాలెందుకు తాగడం లేదు? తమరు నాకు కథ చెప్పలేదు కదా, అందుకే. కథ చెప్తేనే పాలు తాగుతాను. పుత్రి, కథ వింటూనే పాలు తాగుతాడట. నీవు కుటీరంలో విశ్రాంతి తీసుకో, నేను ఇతను సంభాలిస్తాను. కథ చెప్పండి మహర్షి. చెబుతాను. అది సరే, నీవు వాసుదేవుని నామం విన్నావు కదా? నేను నారాయణ అనే పేరు మాత్రమే విన్నాను. అతడికి అనేక నామాలున్నాయి. తమరు ఎప్పుడు నారాయణ నారాయణ అని అంటుంటారు కదా, అది కూడా అతడి నామమేనా? అతడికి మరో పేరు త్రిలోకనాథుడు. మరిన్ని పేర్లున్నాయి: జగదీశ్వరుడు, మాధవుడు, కమలనయనుడు, లక్ష్మీపతి. ఒకరోజు అతడు ఏమని తలపోశాడంటే సృష్టి రచన చెయ్యాలని. అప్పుడు ఏం చేశాడు అతడు? చెబుతాను పుత్రా, చెబుతాను, ఓపిక పట్టు. అతడు తన నాభి నుండి బ్రహ్మదేవుని, తన భృకుటి నుండి మహాదేవుని జనింపజేశాడు. తర్వాత బ్రహ్మదేవుని ఆది ప్రజాపతి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆది ప్రజాపతి. ఆది ప్రజాపతి అనేక మంది ప్రజాపతులకు జన్మనిచ్చాడు. వారిలో ఒకరే కశ్యపుడు. ఆ వంశం నుంచే నువ్వు జన్మించావు. అలాగా? మరో ప్రజాపతి కూడా ఉన్నాడు.
అతని పేరు దక్షుడు. ఏం పేరు? దక్షుడు. ఆ, ప్రజాపతి దక్షుని పుత్రిక పేరు సతి. ఆమె చాలా అందంగా ఉంటుంది. మహాదేవుడైన శంకరుడు మోహించి వివాహం చేసుకున్నాడు. ఒకరోజు ప్రజాపతి దక్షునికి శివశంకరునిపై కోపం వచ్చినది. అతడు శివశంకరుడిని తన పుత్రిక సతి సమక్షంలోనే ఘోరంగా పరాభవించాడు. సతికి ఆ సంఘటన ఖేదం కలిగించినది. అప్పుడు సతీదేవి ఏమి చేసినది? సతీదేవి యోగశక్తి ద్వారా తనలోనే అగ్నిని జ్వలింపజేసినది. అప్పుడు ఏమైనది? అప్పుడు ఆమె అగ్నితో అన్నది, ఓ అగ్ని, నన్ను భస్మం చెయ్యి అని. ఆ తర్వాత? అప్పుడు అగ్ని ఆమెను భస్మం చేసినది. అంటే యోగ శక్తితో మనలోనే అగ్నిని ఉత్పన్నం చెయ్యొచ్చన్నమాట. ఆ మనం ఏ అగ్నినైనా మనలోనే నిరోధించినట్లయితే బయట నుండి ఏ శక్తి లోపల ప్రవేశించజాలదు. కానీ నిరోధించడం ఎలా సాధ్యమవుతుంది? శ్వాసతో పూర్తిగా శ్వాసను బంధించి ఓం నమో నారాయణ అని జపిస్తే అది అంతఃశక్తిగా మారుతుంది. దీనినే ప్రాణాయామం అని వచిస్తారు. ఏమంటారు? ప్రాణాయామం అంటారు. ఏమంటారు? ప్రాణాయామం. మరి ఏమని జపిస్తూ శ్వాసను బంధించాలి? ఓం నమో నారాయణాయ. సుందరం, అతి సుందరం. పుత్ర, ఇక నీకు కథ చెప్పాను కదా, లోనికి వెళ్ళి పాలు తాగు. తాగితే మళ్ళీ కథ చెప్తారా? అవశ్యం చెబుతాను. ఓం నమో నారాయణాయ. 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 ప్రహ్లాదా, కుమారా ప్రహ్లాదా, ప్రహ్లాదా, ప్రహ్లాదా. వేడిగా ఉన్నదే. ప్రహ్లాదా, దేవర్షి, దేవర్షి, దేవర్షి. ఏమైనది పుత్రి? దేవర్షి, నా పుత్రునికి ఏదో అయినది. ఏం జరిగినది పుత్రి? వాడు నా పిలుపు వినడం లేదు. నేను వాడిని కదిలించాలని స్పర్శించాను. అప్పుడు మంటలో చేయి పెట్టినంత వేడిగా తోచినది. పుత్రి, నీ సుపుత్రుడు తపమాచరిస్తున్నాడు. నీవీ సమయంలో వాణ్ణి కదిలించకుండా ఉండవలసినది. ఇదేలాంటి తపం దేవర్షి? ఇది యోగ ప్రక్రియలో ఒక భాగం. నేనే దానిని బోధించాను. సంతోషంగా ఉన్నది. నీ పుత్రుడు యోగ విద్యాభ్యాసంలో సఫలమయ్యాడు. నారాయణ నారాయణ. ఆయుష్మాన్ భవ. రా పుత్ర, కూర్చో. దేవర్షి, నేనొక మాట అడగనా? తప్పకుండా అడుగు. నేను నా పితృదేవుల వద్దకు వెళ్లే సమయం వచ్చినది. తమరు నారాయణునికి సహస్రనామాలున్నాయి అన్నారు కదా. అతని అన్ని నామములు సుందరమైనవి, అందమైనవి. కాని మహర్షి తమరు నాకు అన్ని నామములు వివరంగా వినిపించి ఒక్క నామంని ఎందుకు దాచిపెట్టారు? నారాయణ నారాయణ. అంత మాత్రాన ఏమైనది పుత్ర? అతడిని పిలవడానికి ఒక్క నామమే చాలును. నీవు ఏ పేరుతో పిలిచినా ఆ పిలిపే వింటాడు. అయినా ఎందుకీ ప్రశ్న వేశావు? ఎందుకంటే తమరు ఏ పేరునైతే నాకు చెప్పకుండా దాచారో ఆ పేరు నాకు తెలిసిపోయింది. ఏమిటి? ఎలా తెలిసినది నీకు? ఏమిటా పేరు? ఆ నామము విష్ణువు. ఈ నామం నీకెవరు తెలియజేశారు పుత్ర? ఆ నామం నేను నీకు చెప్పలేదే.
ఈ నామం నా అణువణువున ప్రతిధ్వనిస్తున్నది. విష్ణువు విష్ణువు విష్ణువు. నారాయణ నారాయణ. హే విష్ణు, కాచుకో. ధైర్యశాలివైతే కాచుకో. నేనింతవరకు ఒంటరిగానే నిన్నెదుర్కొన్నాను, కానీ ఇప్పుడు నేనొక్కడే కాదు, నా పుత్రుడు ప్రహ్లాదుడు వస్తున్నాడు. ఇక మేమిద్దరము కలిసి నీ నామము సృష్టిలోనే లేకుండా చేసేస్తాము. మేమిరువురము కలిసి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాము.